మాతృదేవోభవ. గీతాచార్యుడు బోధ చేసెనని సాగింపంగ కర్తవ్యమున్ చేతో వేదన రచ్చకీర్చజని ఈ చింతన్ భరింపంగలేను ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు నాకేల నా చేతమ్మున్ భవదీయ చిత్తము వరించి నా చేతమ్మున్ భవదీయ నామము వరించెన్ నేను నిస్సంగుడన్ నా చేతమ్మున్ భవదీయ నామము వరించెన్ నేను నిస్సంగుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 328వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా ఇప్పుడు హనుమంతుడికి ఎదురైన ఆటంకం ఎలాంటిదండి? చాలా మర్యాదగా అడుగుతున్నాడు, దెబ్బ కొట్టినా పడ్డాడు. మామూలు అతిథికే చాలామంది గృహస్థులు చాలా గౌరవం చేస్తారయ్యా, నీలాంటి వాడివి, వాయుకుమారుడివి, రామదూతవి, నీకు చేయడం నా పుణ్యమయ్యా అని ఎంతో మర్యాదగా అడుగుతున్నాడు. అతని మాట కాదనొచ్చా? చాలామంది ఈవేళ ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఎదురయ్యే ఇబ్బంది ఇది. పక్కన వాళ్ళే చెప్తారు, ఆయన మీకు చాలా గాఢాభిమానం అండి, మీరు కొంచెం అలాంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలండి అని మాట్లాడతారు. కానీ ఎప్పుడు ఒక పని మీద ఉన్నవాడికి ఆ పనే ముఖ్యం. కార్యసాధన కావాలి అంటే, పూర్తి కావాలంటే ఇటువంటి సాత్విక ఆటంకాన్ని సాత్వికంగానే ఎదుర్కోవాలి. హనుమంతుడికి ఎదురైన ఆటంకాలు 3 మీరు గమనించండి. ఇది మొదటిది. పనులు అవుతాయి అని ఎందుకన్నారంటే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో, ఏ రకమైన ఆటంకాన్ని ఎలా ఎదుర్కోవాలో సుందరకాండ చెబుతోంది. అది చదువుకుని మన జీవితానికి అన్వయించుకుని ఆచరించుకుంటే పనులు అవుతాయి. ఈ శ్లోకం చదివితే పనులు అవ్వవు. శ్లోకం చదివితే నీకు తెలుస్తుంది విషయం. నువ్వు ఈ రోడ్ రూల్స్ పాటిస్తే ప్రమాదం జరగకుండా ఉంటుంది, కానీ రోడ్ రూల్స్ చదివితే ప్రమాదం జరగకుండా ఉంటుందా? ట్రాఫిక్ నిబంధనలను బోర్డు పెడతారండి, వాటిని చదువుతూ కూర్చునే ప్రమాదం జరగకుండా ఉంటుందా? నేను చదివానండి, వాటిని 1-5 సార్లు చూడకుండా ఎదురు రాయమన్నారు. నేను ఎందుకు? పైగా ఈ చదివే క్రమంలో ఎవడో వచ్చి గుద్దేస్తాడు. నువ్వు చదువుతూ ఏం చేయాలి? దాన్ని పాటించాలి. ట్రాఫిక్ రూల్ అర్థమైతే సుందరకాండ అర్థమవుతుంది. మరోలా అనుకోకండి పోలుస్తున్నందుకు. ఏదైనా ఒకటేనండి. అసత్య ప్రచారాలు చేస్తారేమిటి? సుందరకాండ చదివితే పనులు అవుతాయి, చదివి ఆచరిస్తే అవుతాయి. ట్రాఫిక్ రూల్ లాగే చదివి ఆచరిస్తే అవుతాయి. అందుకని దానికి ముందో నైవేద్యం వెనకో నైవేద్యం పెడితే అవుతాయి. అదంతా నీకు గౌరవం కలిగించడం కోసం చెప్పిన మాట. దాన్నే మనం తక్కువ చేయక్కల్లా. దాన్ని నీకు గౌరవం, కేవలం నువ్వు చదువుతావు కదా. ఒక నియమం ఎందుకు పెట్టా? రోజుకి ఎన్ని సరగలు ఉన్నాయి, ఎన్ని రోజులు పూర్తవ్వాలి అలా అంటే రోజు చదువుతావు కదా. ఎందుకంటే మనకి ఏదో పని అవ్వాలని అనుకున్నాం కదా, దాని మీద దీక్ష పెడితే కదండి అయ్యేది. పుస్తకం మీదే దృష్టి పెట్టలేని వాడు ఆ పని మీద మాత్రం దృష్టి ఎలా పెడతాడు? అసలు ఈయనకి ఏకాగ్రత, ఒక నియమం, ఒక పద్ధతి, ఖచ్చితంగా పలానా సమయానికి లేవడం, ఇన్ని సర్గలు చదవడం, ఓ మడిగట్టుకోవడం, ఓ చోట కూర్చోవడం అలవాటైతే వీడి పని కూడా వీడు పక్కాగా ఏకాగ్రంగా చేసుకుంటాడు కదా అని పెడితే దీన్ని పట్టుకున్నాం మనం, దాన్ని వదిలేసాం. చుక్కాని తెడ్డు కాలవలో లేదా నదిలో తెడ్డు సరిగ్గా వేస్తే పడవ నడుస్తుంది అంటే, పడవలో కూర్చుని తెడ్డు వేస్తారా? గట్టును కూర్చుని తెడ్డు ఒకటి పట్టుకుని వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? ఆ తెడ్డు ఎక్కడ వేయాలి? నీటిలో వేయాలి. పడవలో ప్రయాణం చేసేటప్పుడు వేయాలి. అంతేగాని తెడ్డు వల్లే పడవ నడుస్తుంది కాబట్టి నేను తెడ్డుకు పసుపు రాసి కుంకుమ రాసి పూజ చేస్తా, తెడ్డు నువ్వు అక్కడే ఉంటారు, పడవ వెళ్ళిపోతుంది. వాడి తెడ్డు వాడు ఉపయోగించుకుంటాడు ఇంకోడు. మనం అపూర్వమైన ఆధ్యాత్మిక గ్రంథాల విషయంలో భగవద్గీత సహా, విరాట పర్వం సహా, సుందరకాండ సహా ఇక్కడే మోసపోతున్నాం. దయచేసి గమనించండి, ఇక్కడే మోసపోతున్నాం. ఆచరణ ప్రధానమైన గ్రంథాలని ఆరాధన ప్రధానమైన గ్రంథాలుగా చేసేసాం. ఇక్కడ చూడండి, సాత్విక ఆటంకం అంటే మర్యాదగా ఎదుర్కొంటాడు. ఆయన బలవంత పెట్టడం, దెబ్బలాడడం లేదు. మరి అతనికి సమాధానం కూడా మర్యాదగానే చెప్పాలి. అందుకని ఏం చెబుతున్నాడు హనుమంతుడు? త్వరతే కార్యకాలోమి అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే. సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. ఆయన వానరుడు ఏమిటండి, మనం వానరులం. కానీ వనరో వానరశ్రేష్ఠక అంటారు చోట, వనరో వానరశ్రేష్ఠక అన్నట్టుగా వానరో వానరశ్రేష్ఠక. ఆయన వానరుడైతే కావచ్చుగా, నరశ్రేష్ఠక. మనుషుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఎంత చక్కని సమాధానం అండి. కార్యకాలో, నాకు పని సమయం అయిపోతుందయ్యా. అహశ్చాప్యతి వర్తతే.
పని సమయం అంటే ఏమిటి? ఈ పని ఈ సమయంలోగా అవ్వాలి అని ఒకటి టార్గెట్. ఇవాళ పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ పడుతున్నది అంతే కదా. నా పనికి సమయం తక్కువగా ఉందయ్యా, ఏదో సాయంత్రం 5 గంటల్లోగా ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే పొద్దున్న 10-11 గంటల వేళ మనిషి ఎలా ఉంటాడు? ఉద్యోగి మంచి ఆందోళనతో ఉంటాడు, ఒత్తిడి. అప్పుడు మనం పట్టుకొచ్చి ఇవాళ ఇగో మా ఇంట్లో మా మొదటి పెళ్లి రోజయ్యా, నువ్వు నేను స్నేహితులం, నీకు తెలుసున్న అమ్మాయినా చేసుకున్నావు, నువ్వే దగ్గరుండి పెళ్లి చేయించావు, నువ్వు తప్పకుండా రావాలి, నీ పెళ్లి రోజు బంగారంగా నాకు సాయంత్రం తద్దినం అయిపోతుంది, ఇక్కడ నువ్వు బొమ్మంటాడు వాడు. పని కాకపోతే మరి పెళ్లి రోజు అంటే ఎలాగండి? జస్ట్ 2 మెతుకులు తిన, జస్ట్ ఏమిటండి? పెళ్లి పార్టీకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఏమిటండి? పని భ్రష్టు అయిపోతుంది. 2 గంటలు పడుతుంది అక్కడ, జస్ట్ ఏమిటి? పిలిచేవాళ్ళు ఇలాగే పిలుస్తారు. మర్యాదగా మా ఇంటికి రండి అనేవాళ్ళు. మీరు ఎలా అడుగు పెట్టి వెళ్ళిపోవడం, ఒకసారి అడుగు పెట్టమంటే అరగంట, ఇంకా అడుగులు కడిగితే 6 గంటలు, లెక్క తెలియదు మాకు తెలుసు. అడుగు పెట్టమంటే పాపం వాళ్ళు ఉంటుంది, వాళ్ళ అభిమానం తప్పేమీ లేదండి. అయ్యో మామూలు వాళ్ళు వస్తేనే మర్యాదలు చేసే దేశం, ప్రముఖులు రావాలని కోరుకుంటారు, చేస్తారు, వాళ్ళ మర్యాద వాళ్ళది, వాళ్ళకి అందరికీ నమస్కారం. కానీ ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమంలో జీవితం అంతా ఉన్న వ్యక్తి ఇలాంటివి పెట్టుకోకూడదు. వీలైనంత తగ్గించి, అయినా తప్పవు కొన్ని, అయినా తప్పవు కానీ తగ్గించేయాలి. అది చాలు. ఆ తప్పని వాటి ఏవో అవి చాలు, అంతకంటే పెంచద్దు. ఇక వారు ముఖ్యం వీరు ముఖ్యం అని అందరిళ్ళకి వెళ్ళడం మనం మొదలు పెడుతూ ఉంటే అయిపోతుంది ఇంకా భాగవతం. ఇంకా అక్కడి నుంచి పోటీలు, ముఠాలు, తగాదాలు. మన వారింటికి వచ్చారు, మేము తక్కువ, ఎంతైనా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే మళ్ళీ పెడతారు ఇక్కడ ఏదో టేస్ట్. అసలు ఈ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? త్వరతే కార్యకాలమే, కార్యకాలం సమీపిస్తుంది, పని అయిపోవాలి. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ భయం ఏమిటంటే సమస్య, హనుమంతుడు ఎంత సమర్థుడైనా కానీ వాయువేగంతో కాదు మనోవేగంతో వెళ్ళినా సరే, అంతకంటే ముందే రావణాసురుడు కోపం వచ్చి సీతాదేవిని ఏమైనా నరికేస్తే, వాడి వేరే విషయాలు వద్దండి, వాడికి పిచ్చి కోపం ఉందా లేదా, అంతేకాదు నరికేసే ప్రయత్నం కూడా ఓసారి చేశాడా లేదా, అన్నాడా లేదా, వాటి మొక్కల కింద నరికేస్తానని. ఇది ఎప్పుడు ఇలాంటి పనిలో ఉన్నవాళ్ళు అలా ఆలోచించాలి. ఓ పిల్లాడు తప్పిపోయాడు, వాళ్ళెవరో ఫోన్ చేశారు, ఏదో ఎంత ఇవ్వండి ఏదో అన్నారు, గొడవలు జరుగుతున్నాయి, ఏవో మాటలు జరుగుతాయి. అక్కడ వెళ్ళి వెతకడానికి వెళ్ళేవాడో, పట్టుకుందుకు వెళ్ళేవాడు, ఏదో డబ్బు తీసుకుని వెళ్ళేవాడో, ఏదైనా సరే ఏ తొందరలో వెళ్ళాలంటే ముందు పిల్లాడి ప్రాణం అనుకుని వెళ్ళాలి. అంతేగాని ఎలాగో డబ్బు ఇస్తామని చెప్పాను కదా, వాళ్ళు అలాగే ఉంటారు, ఎక్కడికి పోతారులే అని సావకాశంగా అన్ని పనులు చూసుకుని పెడతావా? ఈలోపు వాడు బుద్ధి మారితే పసిపిల్లాడు ఏమైపోతాడు? ఆ పసిపిల్లాడిని గురించి ఆలోచించినట్టే పరమ పావన సీతను గురించి ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. త్వరతే కార్యకాలోమి, అక్కడ ఉన్నవాడు 10 తలల రావణాసురుడయ్యా, వాడికి 20 చేతులున్నాయ్యా, నేను నమ్మనయ్యా వాడిని. మా అమ్మవారు ఎంత గొప్పదైనా, మా అయ్యవారు ఎంత గొప్పవారైనా, నాకు పరిస్థితుల మీద నమ్మకం నాకు లేదయ్యా, నా పరిస్థితి అర్థం చేసుకో, ఒక్క క్షణం విరామం కూడా నాకు ఉండడానికి వీలు లేదయ్యా అన్నాడు. త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే, త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే, ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే. కార్యకాలం సమీపిస్తుంది, పని అయిపోతుంది. ఆ పని ఈలోగా అవ్వాలి, ఎప్పుడూ అవ్వడం కాదు, మొత్తం మీద అవ్వడం కాదు, అవ్వాలంతే, ఒక్క రోజులో అవ్వాలి, దాని పద్ధతి అది. అహశ్చాప్యతి వర్తతే, పైగా రాత్రి అయిందంటే ఈ సముద్ర లంఘనం కూడా కష్టం, అక్కడ వెతకడం కష్టం, పగలు గడిచిపోతుంది, అహశ్చ పగలు గడిచిపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది. ఇంకా ఇదేదో శ్రీలంక దగ్గరికి దూకడం కాబట్టి సరిపోయింది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో తేడాలు ఉండవు. ఇదే అమెరికా దగ్గరికి అయితే అక్కడికి ఈయన పగలు అనుకుని పెడితే రాత్రి అవుతుంది, మళ్ళీ జట్లాగు సమస్య ఒకటి. అందుకని పగలు గడిచిపోతుంది, పని దగ్గర పడుతోంది, పని అయిపోయే సమయం, టార్గెట్ వచ్చేసింది, సమయం వచ్చేసింది, ఏం చేయలేను నేను. అంతేకాదు ప్రతిజ్ఞాచ మయా దత్త, అసలు నేను బయలుదేరిన చోట ఎక్కడా ఆగకుండా ఇలా వెళతానని చెప్పాను నేను. అంతేగా నేను అమ్మవారి దగ్గరికి వస్తానని చెప్పాను, వాగ్దానం చేశాను రాముడికి. చూశారండి, పని కావాలి అంటే ముందు ఇచ్చిన మాట కట్టుబడాలి. ఏ సమయంలో చేస్తామని చెప్పామో ఆ సమయానికే చెయ్యాలి పని. ఒక గంట అటు ఇటు అవుతుంది, ఎప్పుడు అటే అవుతుంది, ఇటు అవలా. పని అప్పగించిన ఒక ఉద్యోగం అంటాడు, ఓ రోజు అటు ఇటు అవుతున్నావు, ఎప్పుడు 2 రోజులు అటే అయింది, ఇటు అవ్వలేదు. మరి
అటు ఇటు అవుతుందని ఎవరు అనాలి? చెప్పిన పనిని ఎప్పుడు ఒక గంట ముందే యజమాని బల్ల మీద పెట్టినవాడు అనొచ్చు. మొన్న కొంచెం పెందరాళ్ళు చేశాను కదా సార్, ఇవాళ అనుకోకుండా మా ఇంట్లో ఏదో కొంచెం సమస్య వచ్చింది అంటే యజమాని కూడా అర్థం చేసుకుంటాడు. కానీ ఎప్పుడు ఆలస్యమే చేస్తాడు. మాట్లాడడం మాత్రం అటు ఇటు, అటే ఇటెక్కడిది? అలాంటి మాటలు హనుమంతుడు మాట్లాడు. అదే మనం నేర్చుకో. నిజాయితీగా ఉండాలి. కార్యకాలం సమీపిస్తోంది, నేను వెళ్ళకపోతే ప్రమాదం. పగలు గడిచిపోతోంది, రాత్రిపూట ప్రయాణం కష్టం, వెతకడం కష్టం, నీకు తెలియందేముంది? సీత ఎన్ని కష్టాలు పడింది, రాముడు ఎంత సాధువు, నేను ఎంత శ్రమ పడుతున్నా. మీరే అంటున్నారు కదా శ్రమ పడుతున్నానని. మరి శ్రమ పడేవాడిని ఆపితే ఏమవుతుంది? బాగా వేగంతో వెళ్ళేటువంటి రైలు ఆగితేనండి ఆపడానికి ముందు 5 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఆగిన రైలు వేగం అందుకుని బయలుదేరాలంటే మళ్ళీ వేరే లెక్క, తెలుసునా? ఇంకా యంత్రాల విషయంలో ఎలా ఉంటుందో మనిషి ఒక వేగంతో వెళ్ళేవాడు అలా వెళ్ళిపోవాలి. వాడు ఆగాడంటే మళ్ళీ వేగం పుంజుకుని బలం పుంజుకుని లేవడానికి పరిగెట్టడానికి అరగంట పట్టేస్తుందండి. ఆ వేగం అందుకోలేడండి, ఆకూడదండి పని. అలా అవ్వాల్సిందేనండి. పల్లెటూరు ఆ ఊపులో అయిపోవాలరా, ఆ ఊపులో అయిపోవాలంటారు మా పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ ఊపులో అయిపోవాలి, ఆ ఊపులో ఒకటి. ఆ ఊపు అంటే ఏంటి? ఊపు ఇదే, హనుమంతుడు ఊపే. ఆ ఊపులో అయిపోవాలంటారు. అంటే ఏదో 25 బస్తాలు మోయాలని అనుకున్నాడు, 10 బస్తాలు మోయారు, ఆ ఊపులో మోసాయి 10 బస్తాలు ఎక్కడ, 25 బస్తాలు మోసాయి, అంతే మోసాడమే. ఇదే అహస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచమయాదత్తనే ప్రతిజ్ఞ చేశాను. నస్థాతవ్యమిహాంతరే, అందుకని మధ్యలో ఆగడానికి వీల్లేదు. ఇది సాత్విక ఆటంకాన్ని ఎదుర్కొనే విధానం. మనం బ్యాంకు నుంచి 10 లక్షలు బ్యాంకులో వేయడానికి పెడుతున్నాం, క్యాష్ నగదు వేయాల్సి వచ్చింది, ఏదో సమస్య అలా వచ్చింది. తిన్నగా బ్యాంక్ వెళ్ళిపోవాలి, ఆ 10 లక్షలు అందులో వేసేయాలి. ఓ చిన్న చీటీ ఇస్తారు వాడు, జాగ్రత్తగా మీ తేదీ అన్ని చూసుకోవాలి. స్టాంపు ముఖ్యంగా, బ్యాంకు స్టాంపు ఉందా లేదా. వీలైతే మన పాస్బుక్లో కూడా అందులో వేసేసి వాళ్ళు అంటారు కొంచెం ఆలస్యం అవుతుంది, కూర్చో 5 నిమిషాలు అక్కడే కూర్చో. ఎందుకంటే సొమ్ము ఎక్కువ, 10,000 కాదు 10 లక్షలు పడాలి. ఆ పుస్తకంలో పడ్డాక ఒకసారి చూసుకుని 0 లెక్కెట్టుకుని ఆ కాగితం అందులో పెట్టుకుని అప్పుడు రా. ఈలోపు మనకి పెడుతుంటే స్నేహితులు ఎవరో తగులుతాడు, ఒరే చాలా కాలం అయిందిరా బాబు, నిన్న అమెరికా నుంచి వచ్చాను నేను, వేళ నువ్వు కనపడ్డా, ఎంతగా లక్కీ అయ్యామని ఇంగ్లీష్లో మాట్లాడతాడు వాడు, తెలుగు మాట్లాడు. అవు లక్కీ కాదు, అవులా. అక్కడ ఆపేస్తాడు. 10 లక్షలు చేతిలో ఉన్నాయి, టీ తాగుదాం రారా, జస్ట్ టీ 5 నిమిషాలు. జస్ట్ టీ ఏమిటండి, జస్ట్ టీ కాదు 10 లక్షలు ఇక్కడ. ఈ టీ కోసం అక్కడ మత్త పెడతాడు. హనుమంతుడు లాంటి వాడు కాదుగా, సుందరకాండ చదవలేదుగా, అందుకని పెడదాంలే. ఎందుకంటే ఈయన కూడా విదేశాల వాడు, ఈయనకి విలువలు తెలియదు సరిగ్గా, కొన్ని డబ్బు విలువ తెలియాలి. విదేశాల్లో ఉంటే తెలిస్తే పాపం వాళ్ళకి చాలా బాగా తెలుసు. కానీ పాపం ఆ దేశాల్లో ఇలా దొంగతనాలు ఉండవు ఎక్కువ రోడ్డు మీద. అందుకని వాళ్ళు పాపం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక అజాగ్రత్తలో ఉంటారా, పర్వాలేదులే అన్నట్టుగా. అదే ప్రమాదం ఇక్కడ. ఈ ఇద్దరు బ్యాగ్ పట్టుకుని టీ తాగుతారు, అయిపోయింది, టీ గ్లాసే మిగులుతుంది, బ్యాగ్ ఉండదు అక్కడ. అప్పుడు టీ ఖరీదు 10 లక్షలు అయింది. అందుకని ఏం చేయాలి, డబ్బు పట్టుకుని మనం వెళ్ళేటప్పుడు ముందు ఎప్పుడు ఆ బ్యాంకులో వేసేయాలి. వచ్చేటప్పుడు టీ కాకపోతే పాలు, మజ్జిగ, బూస్టు అన్నీ కలిపి తాగు, ఎవరు వద్దన్నారు, అన్నీ ఓ దాంట్లో వేసుకుని తాగు. ఇది సాత్విక ఆటంకాన్ని ఎదుర్కొనే విధానం. మన మిత్రుడు మంచివాడే, ఆయన రమ్మన్నది మంచి కారణమే, అది తప్పకుండా ఆయన అభ్యర్థన మన్నించవలసిందే. కానీ మన పని ముఖ్యం కదా, మన దగ్గర 5దో 10దో డబ్బు ఉన్నాయి కదా, లక్షలు, ఇవి భద్రపరుచుకోవద్దా? అలాగే బ్యాంకు నుంచి ఇంటికి పట్టుకెళ్ళి ముందు ఇంటికి వెళ్ళిపోవాలి. ఓ పెళ్ళికి వచ్చింది, ఏదో ఆభరణం లాకర్ నుంచి తీశారు, ఆ ముందు ఇంటికి వెళ్ళిపోయి అర్జెంటుగా ఆభరణం పెట్టేసుకోవడమో దాచేసుకోవడం ఏదో చేసేయాలి. ఇక అంతేగాని ఆ ఆభరణాలు ఉన్న సంచి, ఓడి చిన్న సంచి చేత్తో పట్టుకుని ఊరంతా తిరిగి చింతపండు, ఉప్పు, కరివేపాకు కొండమాల పడితే ఎవడో ఇది పట్టుకుపోతాడు. కరివేపాకు మిగులుతుంది చివరికి, కంకణం పోయింది. అంచేత ఎప్పుడు విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎక్కడ జాగ్రత్త పెట్టాలో అక్కడ జాగ్రత్త పెట్టాలి తప్ప ఈలోపు మిగిలిన పనులు చూడకూడదు. పిలిచేవాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి మన దగ్గర ఈ విలువైన వస్తువులు ఉన్నాయని తెలియకూడదు. అలాగని వెర్రి మాట, ఒరే నేను బ్యాంక్ ఎడుతున్నాను రా, 10 లక్షలు ఉన్నాయి నా దగ్గర, వేసేసి వస్తాను రా అని చెప్పకూడదు. వాడు వినడం కాదు, పక్కవాడు ఎవడో వింటాడు, ఇక బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాడు పట్టుకెడతాడు. ఫాలో తుపాకీ, వాళ్ళు ఏటీఎంలకే దిక్కులేదే, క్యాష్ పట్టుకుంటే దిక్కుందా? ఇది మనం గ్రహించాలి. కానీ అవతల వ్యక్తిని కాదనేటప్పుడు కోపం పనికిరాదు. నీకుంటే తెలుస్తుంది, ఆగు అనకూడదు. మన మిత్రుడండి, దగ్గరవాడు, పిలుస్తున్నాడు, మన ఏమైనా అవమానించడం, గౌరవంగా పిలుస్తున్నాడు ఇంటికి రమ్మని, తప్పకుండానండి ఈసారి వచ్చినప్పుడు వస్తానండి, నాకు వీలు కాదండి, నేను చెప్తాను కదండి, సరదాగా మనం ఒకటి కలుద్దామండి ఒకసారా, మీరు నాకు తెలుసు, సంతోషిస్తాడు. కష్టం ఉందండి, పొరుగు పెడితే అన్నం పెడతానంటాడు, సంతోషం ఎవరు పెడతారండి అన్నం మనకి. ఇలాగే ఆధ్యాత్మికంగా మనం గ్రహించాల్సిన తత్వాన్ని
భర్తృహరి సుభాషితాల్లో వైరాగ్య శతకం ద్వారా తెలుసుకుందాం. ఇదివరలో మనం నీతి శతకం పద్యాలు చాలా భాగం చెప్పుకున్నాం, కానీ శృంగార వైరాగ్య శతకాలు అది సందర్భం కాదు కాబట్టి చెప్పలేదు. కానీ శృంగార శతకంలోంచి వైరాగ్య శతకంలోంచి కూడా మనం గ్రహించవలసినవి చాలా ఉన్నాయి. సాధారణంగా లోకంలో అవి ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. మూల శ్లోకాలు వచ్చిన ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలు కానీ, ఎలకూచి బాలసరస్వతి పద్యాలు కానీ, పుష్పగిరి తిమ్మన గారి పద్యాలు కానీ రాలేదు. అందుకని మనం ఈవేళ వైరాగ్య శతకంలో ఏనుగు లక్ష్మణ కవి గారు రాసిన పద్యమే. జీవితంలో కూడా జీవితం అయిపోతోంది, ఆయువు అయిపోతోంది, అహశ్చాప్యతివర్తతే, అప్పుడే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, పొద్దు వాలిపోతోంది. అహశ్చాప్యతివర్తతే దాని ధ్వని, వాల్మీకి ధ్వని గ్రహించండి. త్వరతే కార్యకాలమే, జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలకు ఎక్కువ సమయం లేదు, అనుకున్న లక్ష్యాలు సాధించాలి, తర్వాత ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, ఆత్మజ్ఞానం పొందాలి, అమ్మవారిని చూడాలి, ఆజ్ఞాచక్రాంతరాళస్థాయే నమః పట్టుకోవలసిందే. అహశ్చాప్యతివర్తతే, పొద్దు వాలిపోతోంది. ఒక మాటలో చెప్పాలంటే పొద్దు వాలిపోతున్నదో అని పాట ఉంది. పొద్దు వాలిపోతోంది అంటే అయిపోతుంది. 60 ఏళ్ళు దాటే ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం, 50 దాటగానే వచ్చేయాలి తొందర, ఇంకా 25 ఏళ్ళకి వస్తే మంచిది. 50 దాటిందంటే ఏమిటి, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, సగం దాటాం, సగం కూడా కాదు, 35 దాటాం, 75 ఏళ్ళు బతికితే పూర్ణాయుర్దాయం. అందుకని అప్పటికే 3 వంతులు దాటేశాం, ఇంకా 1 వంతే, పోనీ 3 వంతుల్లో 2 వంతులు అయింది, 1 వంతే. ఆయువు 100 వత్సరములు అందు సగంబు గతించు నిద్రచే, ఆయువు 100 వత్సరములు అందు సగంబు గతించు నిద్రచే, ఆ ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే, ఆ ఎరలో సగంబు గతమయ్యను బాల్య సజ్జరా ప్రసక్తిచే, పాయక తక్కులో తక్కుదాన సగబాలు గతించే, పాయక తక్కులోన సగబాలు గతించే ప్రయాస వృత్తిచే, పాయక తక్కినంత సగబాలు గతించే ప్రయాస వృత్తిచే, పాయక తక్కినంత సగబాలు గతించే ప్రయాస వృత్తిచే, ఆయువు చెంచలంబగుడు ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్. వైరాగ్య శతకంలో ఏనుగు లక్ష్మణ కవి చెబుతున్నాడు. హనుమంతులు సీతాన్వేషణ కోసం తొందరపడినట్టే మనం ఆత్మాన్వేషణ కోసం తొందరపడాలి. ఇది సుందరీకాండ, ఇది సుందరకాండ. ఆయువు 100 వత్సరములు అందు సగంబు గతించు నిద్రచే, ఆ ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే, ఆ ఎరలో సగంబు గతమయ్యను ఆ ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తిచే, పాయక తక్కినట్టి సగబాలు గతించు ప్రయాస వృత్తిచే, పాయక తక్కినట్టి సగబాలు గతించు ప్రయాస వృత్తిచే, ఆయువు చెంచలంబగుడు ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్. ఆయువు చెంచలంబగుడు ప్రాణులకెట్లు సుఖంబు చేకూరున్. ఈ పద్యంలో చివరి పాదంలో చెంచలయతి ఉంది. చెంచలయతి సరదాగా చెప్పుకుంటే సాహిత్యవేత్తలు ఆనందిస్తారు. చెంచలయతి అంటారు దీన్ని. ఆ చివరి పాదం చూడండి, ఆయువు చెంచలంబగుడు ప్రాణులకెట్లు సుఖంబు చేకూరను. ఆయువుకి ప్రాణులకి ఈత ఎలా కలిసిందండి అంటే, ప్రాణశబ్దం ప్రాణం కాదు, ఒక శబ్దం కాదు, ఏకశబ్దం కాదు, నిజానికి అది ఉపసర్గ. ఉపసర్గ. ఆన ప్రాణ, అప ఆన అపాన, ఆ సమ ఆన సమాన, వి ఆన వ్యాన, ఉత్ ఆన ఉదాన. అందుకే ధ్యానం అనే మాటకి ఏకధాతువు నుంచి ధ్యానం అనేది ఏర్పడినా, ధీ అనే ధాతువు నుంచి ఏర్పడేదో వచ్చినా అది వేరే విషయం. అలా ఉన్నా మనం మన ఆధ్యాత్మిక విషయం తెలుసుకోవడం కోసం చెప్పుకోవలసిన పద విభాగం ఏమిటంటే ధీ ప్లస్ ఆనం అని చెప్పుకున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే బుద్ధి, ఆనం అంటే వాయువు, ఆన ప్రాణవాయువు, అప ఆన అపాన వాయువు, ఉత్ ఆన ఉదాన వాయువు, సమ ఆన సమాన వాయువు, వి ఆన వ్యాన వాయువు. ఈ 5 రకాల వాయువులేగా పంచప్రాణాలు. అలాగ బుద్ధి ప్రాణవాయువు 2 కలిపి చేసేదే ధ్యానం. దాన్ని సగర్భ జపం అంటారు. ప్రాణాయామంతో కలిపి ఈ బుద్ధిని, మనస్సు ఉండాలిగా, మనస్సు లేకుండా ధ్యానం ఎలాగా? మనస్సు నిలకడ కుదరకపోతే ధ్యానం కష్టం. పూజ చేయడం వేరు, ధ్యానం చేయడం వేరు కదా. అందుకని ఆ ధ్యానంలో సరైన మనకి ఆ దృష్టి కొలాలంటే ఆ పద విభాగం అలా చేసుకుంటే దీప్రసాన ధ్యానం అన్నట్టుగా చేసుకుంటే ఆ బుద్ధిని శ్వాసవాయువు మీద పెట్టడం, వాయువు మీద పెట్టడం. ఇక్కడ చెంచలయతి అని నేను సరదాకి ఎందుకంటే ఆన అన్న దాంట్లో ఆకారం మీద ఎతిబడింది అనమాట. ఆయువు చెంచలం బగుడు ప్రాణులకెట్లు సుఖంబు చేయకురు. మరి చెంచలయతేగా, ప్రాణవాయువు చెంచలమేగా, ఎప్పుడు చెలుస్తూ ఉంటుందిగా.
అంటే చెంచలయతి. ఆయువు చెంచలమే అంచేది ఆయువు చెంచలమే, వాయువు చెంచలమే చెంచలయతి. ఇందులో చూడండి మనం ఎంత జాగ్రత్త పడాలో. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్త. ఈ 3 పనులు మనం చేసే భూమి మీద పడ్డామండి. సుందరకాండ కథ అలా పక్కన పెట్టండి, మన జీవిత కథగా అన్వయించుకుందాం. ఈ 3 చేశాం. నస్తాతం యమికాంతరే. కాబట్టి ఇక్కడ మధ్యలో ఆగకూడదు. యోగ సాధన ఎప్పుడు మధ్యలో ఆగకూడదు. రేపు చేద్దామనేది పనికిరాదు, తర్వాత చూద్దామనేది పనికిరాదు. చదవలసిన గ్రంథం చదవాల్సిందే, పొందవలసిన జ్ఞానం పొందాల్సిందే, చేయవలసిన సాధన చెయ్యాల్సిందే. ఎన్ని యాత్రలు, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని పుష్కరాల్లో మునిగినా మనం సొంతంగా ప్రయత్నం చేయకపోతే గ్రంథం జ్ఞానం కలగదు. గ్రంథం చదివి జ్ఞానం పొందాల్సిందే, మన అవగాహన పెంపొందించుకోవాల్సిందే. అది ఇంట్లో కూర్చునే చేయొచ్చు. వీటన్నిటి పరమార్థం అదే. త్వరతే కార్యకాలోమే. జీవితం నిజంగా త్వర లేదా పని అయిపోతుందా లేదా, పని కార్యకాలం అయిపోతుందా లేదా. ఆయుర్దాయం ఎంతమందికి ఉంటుందండి? ఉన్న ఆయుర్దాయం ఎంత గడిచిపోయిందండి? వింటున్న వాళ్ళలోనూ నాలోనూ నాకు సహా చాలామందికి 75 ఏళ్ళు పూర్ణాయుర్దాయం అని చెప్పుకుంటున్నాం. సుమారుగా 50 ఏళ్ళు దాటాయంటే అందులో ఏమిటి 2 వంతులు అయిపోయినట్టే కదండి. ఇంకేమిటి చేసేది? పోనీ ఈ 75లో ఆరోగ్యంగా ఉంటామని ఏమైనా ఉందా? ఆ చివరి 10-15 ఏళ్ళు ఎలా రేపేమొస్తుంది తెలియదయే. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పచ్చికాయలు రాలిపోతున్నాయి ప్రమాదాల్లో రోడ్డు మీద. అంచే త్వరతే కార్యకాలోమే. సరైందా కదా? ఇది ధ్వని. దీని కేవలం సీతాన్వేషణకు కూడా ఆత్మాన్వేషణ. ఆత్మాన్వేషణకి సంబంధించిన పని వెంటనే చేయకపోతే అయిపోతుంది. సుప్తే రుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంతరిండిమక. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బ్రహ్మైక్యం చింత్యతాం పరం. ఆత్మ పరమాత్మ, ఆత్మని పరమాత్మలో లీనము చేయుట ధ్యానము. ఈ విషయం గురించి ఆలోచించి వేరేది వద్దు. ఎలా పోయేది అలా పోతుంది, వదిలేయి. కర్తవ్యము బాధ్యత మాత్రమే చెయ్యి. అంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ పని చేయొద్దు. ఒక్కటే సూత్రం, మనం ఉన్నంత వరకే మన ప్రాధాన్యం మనకుంటుంది. మనం పోతే ఏది ఆగదు. ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. తర్వాత విషయాల గురించి అస్సలే ఆలోచించవద్దు. అసలు రేపు గురించిన ఆలోచన కూడా అనవసరం. ఈవేళ మన పని మనం చేసాం అంటే పడుకో ముసుగట్టే. ఆ ముసుగులోనే నమశివాయ నమశివాయ నమశివాయ. అదే మన కర్తవ్యం. ఎదుటి వాళ్ళకి అది నిద్రలా కనపడుతుంది. మనం జపంలో ఉన్నాం, వారికి తెలియాల్సిన అవసరం లేదు. షో కోసం చేసేది కాదు, ఇది ప్రదర్శన కాదు. దర్శనం కోసం మనం చేస్తాం జపం, కానీ ప్రదర్శన కోసం కాదు. త్వరతే కార్యకాలం. ఆయువు మనకు సరిగ్గా అంతే కదా. ఆయువు 100 ఏళ్ళు ఆయువు అని చెబుతారండి. అందు సగంబు గతించు నిద్రచే. రాత్రంతా నిద్రే, ఇంకా 7 గంటల నుంచి దాని గురించిన ప్రయత్నాలే. నిన్న సరిగ్గా నిద్ర పట్టలేదు, ఇవాళైనా పడుతుందో పట్టదో. బాయు పడితే ఏమిటి చేసేది ఇప్పుడు? దానికి ముఖ్యం అయిపోయింది, సగం అయిపోయింది. అంచేది 50 ఏళ్ళు. ఆ ఎరలో సగంబు గతమయ్యను బాల్య జరా ప్రసక్తి. పోనీ 80 అనుకుందాం ఇప్పుడు. ఆ 80లో సగం నిద్రలో పోయింది 40. 40లో మళ్ళీ 20 ఏళ్ళు. బాల్యం 10 ఏళ్ళు, ముసలితనం 10 ఏళ్ళు తీసేయండి. బాల్యంలో మనకేం తెలియదు, ఏ ఆధ్యాత్మిక సాధన చేయాలో ముసలితనంలో చేద్దామన్నా సాధ్యం కాదు, మంచంలో ఉన్నాం. ఇవాళ ముసలాళ్ళకు టీవీ ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. మనవాళ్ళని బతిమాలి టీవీ ఇచ్చేవాళ్ళు. పొద్దున నవజీవన వేదం, రాత్రి భారతం, ఇంకా ఇతర పెద్దలు చెప్పేటువంటి ప్రసంగాలు వినాలి అంటే మనవాళ్ళని బతిమాలుకుంటారు. ఒరే మా కాసేపా టీవీ బారేండ్రా, మేము ఏదో చూసుకుంటాం. ఉండుమా మా కార్టూన్ వస్తుంది అంటాడు వాడు కూడా వాడిది. బతిమాలుకోవాల్సి వస్తుందండి. అంచేది వృద్ధాప్యంలో స్వతంత్రం ఉండదు, ఎవరి మీద ఆధారపడాలి. కానీ ఈ కొడుకుతో చెప్పినా కూడా కొడుకో కోళ్ళో ఉంటారు. పోన్లేండి వాళ్ళు చిన్నపిల్లలు అంటారంతే. ఇలాంటి ఉందా లేదా వాతావరణం కొన్ని ఇళ్లలో? మన చేతిలో 10 ఏళ్ళు మన చేతిలో లేదు. ఇక్కడ మన 40లో 20 అయిపోయినట్టే. ఆ ఎరలో సగంబుగతమయ్యను బాల్య జరా ప్రసక్తి పాయక తక్కినట్టి సగబాలు. ఇక మిగిలిన 20 ఏళ్లలో సగబాలు ప్రయాస వృత్తిచే కనీసం ఉద్యోగము తీవ్రత. మరి ఉద్యోగం చేసిన సర్వీసు ఒక 30 ఏళ్ళు అనుకోండి, అందులో రాత్రి నిద్ర తీసేయండి. 15 ఏళ్ళు చేసాం అనుకుందాం. 8 గంటల చొప్పున లెక్క పెడితే 10 ఏళ్లే వస్తుంది. అందుకని 10 ఏళ్ళు అన్నాడు. సరిగ్గా కారం లెక్క పెట్టుకుంటే ఉద్యోగం కోసం మనం కేటాయించిన గంటలన్నీ కలిపితే 10 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పక్కల, పక్కాగా కలిపితే 10 ఏళ్ళు అవుతుంది. సరిగ్గా లెక్క చెప్పాడండి ఏనుగు లక్ష్మణుడికి. ఆయువు చెంచలంబగుడు ప్రాణులకు ఎట్లు సుఖంబు చేకు. ఇక మిగిలింది 10 ఏళ్ళు. అందులో ఇప్పటికే వృధాగా పోయిన కాలం
ఈ మిగిలిన కాలంలో మనకి 10 ఏళ్ళు ఉండదుగా. మళ్ళీ ఇందులో నిద్ర, ఇందులో వృద్ధాప్యం, ఇందులో వృత్తి ప్రవృత్తి ఉన్నాయిగా. అంచేత ఒక 5-6 ఏళ్ళు కూడా ఉందో లేదు. మరి ఎంత తొందర పడాలండి? అంత తొందర మనం పడదాం. అప్పుడే ఆయనకి సీతాన్వేషణ సాధ్యమైనట్టే మనకి ఆత్మాన్వేషణ సాధ్యం అవుతుంది. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.